Hi, hello everyone. So welcome to tutorial.tpoint.net. So in this video we are going to discuss about what are data structures, what are different types of data structures available in Java programming language. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి మనం ఏ డేటా స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో ఇక్కడ డేటా స్ట్రక్చర్కి సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం మీరు వాచ్ చేయడానికి విజిబుల్గా ఉంటుంది. సో మీకు ఏదైనా సమాచారం అనేది కావాలనుకుంటే అంటే కంటెంట్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి కావాలనుకుంటే సో యూ కెన్ విజిట్ tutorial.tpoint.net tutorial.tpoint.net వెబ్సైట్ని విజిట్ చేసి మీరు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకోవచ్చు అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టోటల్లీ వీ హ్యావ్ సో మెనీ డేటా స్ట్రక్చర్స్ టు స్టోర్ యువర్ డేటా ఇన్సైడ్ యువర్ కంప్యూటర్. So in order to efficiently handle the data we are using the data structures. సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ చెప్పినవే కాకుండా ఇంకా మనకు చాలా రకాలైనటువంటి డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ మనం ఏమేమి చూస్తామంటే స్టాక్ డేటా స్ట్రక్చర్స్ గురించి చూస్తాము, క్యూ డేటా స్ట్రక్చర్సు, లింక్డ్ లిస్టు, ట్రీసు, గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్, ఇంకా చాలా రకాలైనటువంటి డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ టేబుల్స్ కానీ బీ ట్రీసు, బీ ప్లస్ ట్రీసు. సో ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నాయండి. సో యూ కెన్ సీ ద వన్ బై వన్. సో టోటల్గా మనకు ఉన్నటువంటి డేటా స్ట్రక్చర్స్ మొత్తాన్ని రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో ద అవైలబుల్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ non-primitive data structures. So primitive data structures are those data structures which are inbuilt in any programming language. సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ముందుగానే డిఫైన్ చేయబడినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని పిలుస్తామంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఉదాహరణకి ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టరు, బూలియను. సో వీటి మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, ప్రిమిటివ్ అంటే బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో అలాగే మనకు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ మీద డిపెండ్ అయ్యి మనము క్రియేట్ చేస్తాం. సో వీఆర్ డిపెండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. సో డిపెండ్ అయ్యి మనం వీటిని తయారు చేస్తాం. అగైన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకు టూ టైప్స్ ఉంటాయి అన్నమాట, లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టర్, బూలియన్ మొదలైనటువంటివి. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో మనకు డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే ఒక ఆర్డర్లో స్టోర్ అవుతుంది అనమాట. లైక్ దిస్ 1 2 3 4 5 ఇలా ఆర్డర్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో డేటా అనేది మనకి ఇలా ఆర్డర్లో స్టోర్ అవుతే వీటిని మనం ఏమని పిలుస్తామంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. అలా కాకుండా డిస్క్రీట్ మేనర్లో అంటే జిగ్జాగ్గా ఇక్కడ కొంత డేటా, 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 ఇలా జిగ్జాగ్గా స్టోర్ అవుతే ఇటువంటి మనం వాటిని ఏమని పిలుస్తాం అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నాన్ లీనియర్ మీన్స్ discrete అనమాట. దేర్ ఈజ్ నో పర్టికులర్ ఆర్డర్ టు స్టోర్ ద డేటా ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. వైల్ కమింగ్ టు ద లీనియర్ డేటా స్ట్రక్చర్స్ దేర్ ఈజ్ ఎ పర్టికులర్ ఆర్డర్ టు స్టోర్ ద డేటా ఇన్ టు ద లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మనకి ఏమేమి ఉంటాయి, అరేసు, లింక్డ్ లిస్టు, స్టాకు, క్యూస్ ఉంటాయి. అలాగే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ట్రీసు, గ్రాఫ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఏంటి డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఈ వే ఆఫ్ స్టోరింగ్ డేటా. మీరు డేటాని స్టోర్ చేసుకోవటానికి, కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసుకోవటానికి ఫాలో అయ్యేటటువంటి ఒక మెథడు లేదా ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తామంటే డేటా స్ట్రక్చర్ అని పిలుస్తాం. సో వీ కెన్ సీ ద వన్ బై వన్. సో చూడండి, ఇది అరే డేటా స్ట్రక్చర్ అనమాట. సో అరే డేటా స్ట్రక్చర్స్లో మనకి ఎలా ఉంటాయంటే డేటా అనేది కంటిన్యూగా స్టోర్ అవుతుంది. ఇవి డేటా ఐటమ్స్ 11 9 17 89 1
19 ఇవి డేటా స్ట్రక్చర్స్. సో ఎలా స్టోర్ అయ్యాయి? కంటిన్యూస్. అంటే ఫస్ట్ 0th పొజిషన్స్లో 11 స్టోర్ అయింది, ఫస్ట్ పొజిషన్లో 9 స్టోర్ అయింది, సెకండ్ పొజిషన్లో 17 స్టోర్ అయింది, థర్డ్ పొజిషన్లో 89, ఫోర్త్ పొజిషన్లో 1. ఇలా కంటిన్యూస్గా, అంటే కంటిన్యూస్ అడ్రస్లు అనమాట. ఉదాహరణకు చూడండి, 11 అనేది మనకు 200 అడ్రస్లో స్టోర్ అయింది. సో తర్వాత 204లో మనకి ఏం స్టోర్ అయింది? 9 స్టోర్ అయింది. 208లో మనకి ఏం స్టోర్ అయింది? 17 స్టోర్ అయింది. సో ఎందుకు ఇక్కడ 200 204 తీసుకున్నామంటే ఇవి వచ్చేసరికి ఇంటీజర్ టైప్ అనమాట. సో ఇంటీజర్ టైప్ కాబట్టి ప్రతి నెంబర్ అనేది మనకి ఏం తీసుకుంటుందంటే 2 bytes తీసుకుంటుంది. ప్రతి నెంబర్ అనేది మనకు కంపల్సరీగా 2 bytes డేటా అనేది తీసుకుంటుంది అన్నమాట. సో ఈ 2 bytes అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి 11 అనేది 2 bytes తీసుకుంది అనుకోండి, 200 అడ్రస్లో స్టోర్ అయింది. సో ఈ 200 అడ్రస్కి ఇంకో 2 bytes యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 204 వస్తుంది అన్నమాట. సో అలా మీకు 9 అనేది కన్వర్ట్ అయితే జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, కన్వర్ట్ అయినప్పుడు ఆ 9 అనేది మనకి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే టోటల్గా మీకు 4 bytesని ఆక్యుపై చేస్తుంది అన్నమాట. సో ద ఇంటీజర్ డేటా టైప్స్ కెన్ స్టోర్ 4 bytes ఆఫ్ డేటా ఆర్ 2 bytes ఆఫ్ డేటా డిపెండింగ్ అపాన్ యువర్ కంపైలర్ ఆర్ యువర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. మీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ యొక్క, అంటే మీ కంప్యూటర్ యొక్క నిర్మాణాన్ని బట్టి ఇంటీజర్ డేటా టైప్ అనేది 2 bytes తీసుకుంటుంది, లేదా 4 bytes అనేది తీసుకుంటుంది అన్నమాట. సో ఇలా డేటా అనేది మనకు కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో స్టోర్ అయితే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అరే అని పిలుస్తాం. అండ్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్. సో అలాగే మనకి ఇది వచ్చేసరికి ఏంటిదంటే స్టాక్ అనమాట. స్టాక్. సో స్టాక్లో మనకి ఎలా ఉంటుందంటే డేటా అనేది మనం ఫస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో దాన్ని లాస్ట్లో డిలీట్ చేస్తాం. ఉదాహరణకి నేను ఇక్కడ ఫస్ట్ 1 ఇన్సర్ట్ చేసాను అనుకోండి, తర్వాత 2 ఇన్సర్ట్ చేస్తే దీనిపైన వస్తుంది, 3 ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వస్తుంది, 4 ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ, 5 ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది, 6 ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డిలీట్ చేయాలంటే ఫస్ట్ టాప్లో ఏదైతే ఉంటుందో దీన్ని ఫస్ట్ డిలీట్ చేయాలి, తర్వాత మనకు 5 అనేది డిలీట్ అవుతుంది, తర్వాత 4 అనేది డిలీట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం లాస్ట్లో మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో లాస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది మనకు ఫస్ట్ డిలీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏమి డిలీట్ చేస్తాం? మనము 3 డిలీట్ చేస్తాం, తర్వాత 2, తర్వాత 1. అయితే ఫస్ట్ మనం ఏమి ఇన్సర్ట్ చేసాము? 1 ఇన్సర్ట్ చేసాము, అది మనకేం జరుగుతుంది? లాస్ట్లో డిలీట్ అవుతుంది. సో మీరు ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డేటా ఉందనుకోండి, ఇలా స్టోర్ అయిందనుకోండి, దీంట్లో ఈ మధ్యలో ఉన్నది డైరెక్ట్ డిలీట్ చేయడానికి పాసిబుల్ కాదనమాట. సో ఈ విధంగా డేటా అనేది స్టోర్ అవుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టాక్ అని పిలుస్తాం. సో స్టాక్లో మనం ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది మనకు లాస్ట్లో డిలీట్ అవుతుంది, అంటే అవుట్ అవుతుంది. ఫస్ట్ అవుట్ అవుతుంది అంటే స్టాక్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అనమాట. సో ఈ ఇన్సర్ట్ చేసే ఆపరేషన్ని మనం పుష్ ఆపరేషన్ అని పిలుస్తాము, డిలీట్ చేసేటటువంటి ఆపరేషన్ని పాప్ ఆపరేషన్ అని పిలుస్తాము. సో స్టాక్ ఈజ్ ఏ లిఫో. సో అలాగే క్యూ అనమాట. సో స్టాక్, క్యూ, అరేస్ అనేవి మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో మనకు స్టాక్ అనేది ఏం చెప్పుకున్నాము? స్టాక్ అనేది వచ్చేసరికి ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. సో లాస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది ఫస్ట్ డిలీట్ చేస్తాం, లేదా ఫస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో దాన్ని లాస్ట్లో డిలీట్ చేస్తాం. అదే మీరు క్యూ తీసుకున్నారనుకోండి, క్యూలో ఫస్ట్ ఏదైతే మీరు ఇన్సర్ట్ చేస్తారో అది ఫస్ట్ డిలీట్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో అది ఫస్ట్ డిలీట్ అవుతుంది. ఉదాహరణకి క్యూలో ఫస్ట్ నేను ఏమి ఇన్సర్ట్ చేశాను? ఏని ఇన్సర్ట్ చేశాను, తర్వాత బి ఇన్సర్ట్ చేశాను, తర్వాత సి ఇన్సర్ట్ చేశాను. సో తర్వాత ఏమి ఇన్సర్ట్ చేస్తున్నాము? డీని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు డిలీట్ చేయాలంటే ఇటు సైడ్ నుంచి డిలీషన్ అనేది జరుగుతుంది. సో ఇన్సర్షన్ అనేది ఒకవైపు నుంచి జరిగింది, డిలీషన్ అనేది ఇంకో వైపు నుంచి జరుగుతుంది.
సో ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది ఫస్ట్ డిలీట్ అవుతుంది. బట్ ఇక్కడ స్టాక్లో చూడండి, లాస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది ఫస్ట్ డిలీట్ అవుతుంది. బట్ అదేవిధంగా ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఓన్లీ ఒక సైడ్ నుంచే చేస్తాము. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే టాప్ అని పిలుస్తాం, టాప్ ఆఫ్ ద స్టాక్ అని పిలుస్తాం. అదే మీరు క్యూ తీసుకున్నారనుకోండి, క్యూలో మనం ఇన్సర్ట్ చేయడానికి ఒక ఎండ్ ఉంటుంది, డిలీట్ చేయడానికి ఇంకో ఎండ్ ఉండేది. సో ఎట్ సైడ్ నుంచి అయితే ఇన్సర్ట్ చేస్తున్నారో దాన్ని రేర్ ఎండ్ అని, ఎట్ సైడ్ నుంచి అయితే మనం డిలీట్ చేస్తున్నామో దాన్ని ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తాం. అంటే క్యూకి 2 ఎండ్స్ ఉంటాయి, ఇన్సర్షన్ చేయడానికి ఒక ఎండ్, డిలీషన్ చేయడానికి ఇంకొక ఎండ్ ఉంటుంది అన్నమాట. సో స్టాక్కి ఒక ఎండ్ మాత్రమే ఉంటుంది ఇన్సర్షన్కైనా డిలీషన్కైనా. అదే క్యూకి వచ్చేసరికి 2 ఎండ్స్ ఉంటాయి, ఒక ఎండ్ అనేది డిలీషన్కి, ఇంకో ఎండ్ అనేది ఇన్సర్షన్కి. సో ఎట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తున్నామో దాన్ని రేర్ ఎండ్ అని, ఎట్ సైడ్ నుంచి డిలీట్ చేస్తున్నామో దాన్ని ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తాం అనమాట. సో ఫస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది ఫస్ట్ డిలీట్ అవుతుంది. సో అలాగే లింక్డ్ లిస్ట్. సో మనకు ఒక నోడ్ అంటే లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ నోడ్స్ అనమాట. సో ఒక నోడ్లో మనకి ఏముంటుందంటే డేటా ఉంటుంది, ఇది డేటా, ఇది అడ్రస్ ఫీల్డ్ అనమాట. డేటా ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్, ఇలా 2 ఫీల్డ్ ఉన్నటువంటి ఒక బాక్స్ మనం ఏమైనా పిలుస్తామంటే నోడ్ అని పిలుస్తాం. ఉదాహరణకి ఈ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 204, అలాగే ఈ నోడ్ యొక్క అడ్రస్ 270, ఈ నోడ్ యొక్క అడ్రస్ 232, ఈ నోడ్ యొక్క అడ్రస్ ఎంత మనకు 242. మీరు ఈ ఫస్ట్ నోడ్కి ఈ సెకండ్ నోడ్కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఫీల్డ్లో ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయాలి. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఫీల్డ్లో సెకండ్ నోడ్ అడ్రస్ స్టోర్ చేయాలి. అంటే దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఈ నోడ్కి అంటే సెకండ్ నోడ్కి థర్డ్ నోడ్కి మీరు లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఫీల్డ్లో ఇవ్వాలి. అలాగే థర్డ్ నోడ్కి ఫోర్త్ నోడ్కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో దీని యొక్క అడ్రస్ ఫీల్డ్లో మనము ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేస్తేనే మనకి ఈ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా నోడ్స్ ఏమి లేవు కాబట్టి ఈ లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ మనం ఏమని రాస్తామంటే నల్లని రిప్రజెంటేషన్ అనేది చేస్తామన్నమాట. ఈ విధంగా ఒక నోడు ఇంకో నోడు ఇంటర్లింక్ అయి ఉంటే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే లింక్డ్ లిస్ట్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. సో అలాగే మనకు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా అనేది డిస్క్రీట్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది, ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఉండదన్నమాట. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటిదంటే మనకు గ్రాఫ్ అనమాట. సో గ్రాఫ్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఎడ్జెస్ ఉంటాయి, వర్టిసెస్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ సో లింక్డ్ లిస్ట్లో మనకు డేటా ఎక్కడ స్టోర్ అయింది, డేటా ఫీల్డ్లో స్టోర్ అయింది. సో అలాగే మనకు గ్రాఫ్లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే వర్టిసెస్లో స్టోర్ అవుతుంది. డేటా ఎక్కడ స్టోర్ అవుతుందండి, వర్టిసెస్లో స్టోర్ అవుతుంది. అలాగే ఒక వర్టెక్స్ను ఇంకో వర్టెక్స్ను ఇలా కలపటానికి మనం డ్రా చేసేటటువంటి లైన్ని మనము ఎడ్జెస్ అని పిలుస్తాం అన్నమాట. వర్టిసెస్, ఎడ్జెస్. ఈ విధంగా ఒక గ్రాఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. కొన్ని ఎడ్జీలు మరియు వర్టెక్స్ల యొక్క సమూహాన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రాఫ్ అని పిలుస్తాం అన్నమాట. సో అలాగే మనకు ఇంకో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి మనకి ఏంటిదంటే ట్రీ అనమాట. సో ట్రీలో మనకు డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే హైరారికల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఉదాహరణకి మీ ఫాదర్ ఉన్నారనుకోండి. సో ఫాదర్కి మళ్ళా మీరు చైల్డ్కి మీకు మళ్ళా మీ సబ్ చైల్డ్ అంటే మీకు పుట్టినటువంటి చైల్డ్ అనమాట. అంటే మీ ఫాదర్కి మీరు చైల్డ్ అయితే మీకు పుట్టినటువంటి చైల్డ్కి మీరు ఫాదర్ అవుతారనమాట. సో ఇదేంటిదంటే ఒక రిలేషన్షిప్ అనమాట, ఫాదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. ఇలా ఫాదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ట్రీలో ఉంటుంది అనమాట. సో ఈ ఫాదర్ అనే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే రూట్ అని పిలుస్తాం. సో యాజ్ ఇట్ ఈజ్గా చైల్డ్ని ఏమని పిలుస్తాము, చైల్డ్ అనే పిలుస్తాం అనమాట. చైల్డ్ అని పిలుస్తాం. ఉదాహరణకి ఇక్కడ తీసుకున్నారనుకోండి, 9 అనేది రూట్ అవుతుంది, 9కి P అనేది రూట్ అవుతుంది, P
పీకి క్యూఆర్ అనేవి ఏమవుతాయంటే చైల్డ్స్ అవుతాయి. అలాగే ఇక్కడ క్యూ అనేది రూట్ అవుతుంది, క్యూకి ఏ బి ఎవరు అవుతారంటే చైల్డ్స్ అవుతారు. సో ఒకే పేరెంట్కి 2 చైల్డ్స్ ఉంటే వాటిని ఏమైనా పిలుస్తామంటే స్లిబ్లింగ్స్ అనమాట. అంటే అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు. ఒకే పేరెంట్కి 2 పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ మేల్స్ అయితేనేమో అన్నదమ్ములు అవుతారు, ఫీమేల్స్ అయితేనేమో అక్క చెల్లెలు అవుతారు. అంటే ఒకే పేరెంట్కి 2 చైల్డ్స్కి ఉంటే వీటిని మనం ఏమైనా పిలుస్తామంటే స్లిబ్లింగ్స్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ ట్రీలో ఏ పార్ట్ తీసుకున్నా కానీ మీకు రూట్ చైల్డ్ అంటే పేరెంట్ అండ్ చైల్డ్ ప్రాపర్టీ అనేది మీకు సాటిస్ఫై చేస్తుంది అనమాట. సో ఒక ట్రీలో ఒక భాగాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే సబ్ ట్రీ అని పిలుస్తాం. ఒక ట్రీలో ఒక భాగాన్ని సబ్ ట్రీ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఈ చైల్డ్ అంటే ఎల్ అనేది రూట్ నోడ్ అయితే ఈ ఎఫ్ జీ వచ్చేసరికి మనకు చైల్డ్ నోడ్స్ అవుతాయి. సో ఈ చైల్డ్ నోడ్స్కి ఫర్దర్గా ఇంకేమైనా నోడ్స్ అనేవి ఉన్నాయా? ఇక్కడ లేవు. ఇక్కడ కూడా ఫర్దర్గా నోడ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇలా ఏదైనా ఒక నోడ్కి ఫర్దర్గా చైల్డ్స్ అనేవి కానీ లేకుంటే వాటిని మనం ఏమైనా పిలుస్తామంటే లీఫ్ నోడ్స్ అని పిలుస్తాం. ఇవి మనము ట్రీ డెఫినేషన్ రాసేటప్పుడు రాయాల్సినటువంటి పదాలు అనమాట. సో ఏ ట్రీ ఈజ్ ఏ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. ద పేరెంట్ ఈజ్ కాల్డ్ రూట్ అండ్ చైల్డ్ ఈజ్ కాల్డ్ చైల్డ్ నోడ్. సో to connect the parent node and child node we are using the edges. పేరెంట్ నోడ్ని చైల్డ్ నోడ్ని కనెక్ట్ చేయడానికి మనం ఏమో ఉపయోగిస్తాం? ఎడ్జెస్ని ఉపయోగిస్తాము. ఈ నోడ్ ఇవి నోడ్స్ అనమాట. ఈ నోడ్స్లో మనకు డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే అండి. ఏదైనా ఒక నోడ్కి 2 చైల్డ్ నోడ్స్ ఉంటే ఆ 2 చైల్డ్ నోడ్స్ మనం ఏమని పిలుస్తాం అంటే స్లిబ్లింగ్స్ అని పిలుస్తాం. అలాగే ఒక ట్రీలో ఒక పార్ట్ అనేది మనకేమవుతుందంటే సబ్ ట్రీ అవుతుంది. అలాగే ఏదైనా ఒక నోడ్కి చైల్డ్ నోడ్స్ అనేవి లేకుంటే వాటిని మనం ఏమని పిలుస్తామంటే లీఫ్ నోడ్స్ అని పిలుస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రీ అనమాట. సో యూ కెన్ సీ ద 1 by 1. సో a stack is a linear data structure where insertion and deletions are done at only one end called the top of the stack. The insertion operation is called push operation. The deletion operation is called pop operation. A queue is a linear data structure where insertions are done at one end, deletions are done at another end. The insertion end is called rear end. The deletion end is called front end. So in linked list, the nodes are connected by using links. నోడ్స్ అనేవి లింక్స్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో ఇన్ ట్రీ డేటా స్ట్రక్చర్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ యొక్క స్టోర్ అవుతుంది. సో ఇన్ ఏ గ్రాఫ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వర్టెసెస్ అండ్ ఎడ్జెస్. ఏ గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈజ్ ఏ set of vertices and edges. So in upcoming videos we will discuss the advanced data structures like hash tables, B plus trees and B trees. So this is about what is data structure, what are different types of data structures. So thanks for watching.